అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీని తలుచుకుంటుంటేనే ఒక సామెత గుర్తొస్తుందండి. పైన పటారం లోన లొటారం. సో ఈ సామెత ఎందుకు యూజ్ చేస్తారంటే మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడానికి అంతా గొప్పగా చెప్పుకుంటారు కానీ లోపల ఏమి ఉండదంటారు చూసారా. అంటే కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ ఉంటుంది, మేము డైలాగ్, లోపల ఏమీ లేదు మొత్తం డొల్లా అంటారు చూసారా. ఇప్పుడు వైసీపీని తలుచుకుంటుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఎందుకు నేను సడన్గా ఈ టాపిక్ మీద వీడియో చేస్తున్నాను అంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి, దాని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో చూశారు కదండి ఈ జనసందోహాన్ని. ఇది ఎప్పటి వీడియో అంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వెళ్ళారు కదా, మామిడి రైతులు పరామర్శించడానికి వెళ్ళి మొత్తం ట్రాక్టర్లో ఉన్న మామిడికాయలు కింద వేసేసి తొక్కించేశారు కదా. సో అప్పుడు జరిగిన ఈ వీడియోని నిన్న సాక్షి మీడియాలో కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ అఫీషియల్స్లో కావచ్చు ఏమని వేసుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటన వెళ్ళారు కదా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ వీడియో క్లిప్ని ప్లే చేస్తున్నారు. ఏమని, జగన్ చూడడానికి వచ్చిన జనసందోహం అని చెప్పేసి అప్పుడు ప్లే చేసుకుంటున్నారు. అంటే ఫేక్, ఇది కూడా ఫేకే, జనాలను కూడా ఫేక్. ఇంతమంది జనం వచ్చారని చెప్పేసి జనాలను మోసం చేయడానికి మొన్న ఎప్పుడో జరిగిన పర్యటన క్లిప్ తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు. పైన పటారం లోన లొటారం అని చెప్పాను కదా, ఇదే. సో నిన్న కాక మొన్న అనుకుంటే ఒక 2 days బ్యాక్ గోరంట్ల మాధవ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా గొప్పగా చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జనం అంటే జగన్, జగన్ అంటే జనం. ఒక తుఫాను వచ్చినప్పుడు, ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక గొప్ప ఉదాహరణ అయితే ఇచ్చారు. సో అలాంటి జగన్ అంటే జనం, జనం అంటే జగన్ ఇప్పుడు ఏమైపోయింది? నిజంగానే మీరు వెళ్ళినప్పుడు జనం లేక ఇలాంటి క్లిప్స్ చేసుకున్నారా? సో నేను చెప్పింది అబద్ధమే అనుకోవచ్చు. ఒకసారి ఈ క్లిప్ని సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియోలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బంగారుపాళ్యం అనే బోర్డు చూసారా. సో చిన్న మిస్టేక్, మనం ఎంత తెలివిగా వ్యవహరిస్తాం అనుకుంటాం కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బయటపడతాం. ఇక్కడ కూడా అంతే. నిజంగానే నాకు డౌట్ వస్తుంది, ఒకవేళ ఈ మీడియా కానీ సోషల్ మీడియా కానీ టెక్నాలజీ కనుక లేకపోతే ప్రజల్ని నిజంగా ఇంకెంత అమాయకులను చేస్తారని నాకైతే నిజంగా జాలేస్తుంది. కానీ బై గాడ్ గ్రేట్స్ ప్రజెంట్ మనం టెక్నికల్ యుగంలో ఉన్నాం కాబట్టి, సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్ని తప్పులు చేసినా సరే జనానికి ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఇదే కాదు, ఇంకేంటి వీళ్ళు బయటికి చెప్పుకునేది ఏంటి, లోపల ఉన్నది ఏంటి ఒకసారి చూద్దాం. ప్రయత్నం చేస్తే కానీ ఏ మాట మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నాని గారు, ఆయన వేసేయండి సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. మనం చెప్పుకున్న సామెతకు కరెక్ట్గా సూట్ అవుతుంది. పైన పటారం లోన లొటారం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చెప్తున్నారు, పేరుని నాని గారిని అలాగే పేరుని నాని సతీమణి గారిని కూడా కేసులు పెట్టిస్తున్నారు అక్రమంగా అని చెప్పేస్తున్నారు. దాని కింద వీడియోలో ఏంటి, పేరుని నాని గారి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా ప్రవర్తించారు, ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏంటి సార్ ఇవి? నిజంగానే ఈ సోషల్ మీడియా కానీ ఏం లేకపోతే ఏమైపోద్ది అసలు? ఎన్ని మాటలు మారుస్తున్నారు, ఎన్ని జిత్తులు మారిన వేషాలు వేస్తున్నారు. లేనిపోనివన్నీ కూడా సృష్టించింది మీరే. ఏదేదో గొడవలు పెడతారు, ఏదేదో మాట్లాడతారు. ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా సరే ఒకటే స్క్రిప్ట్. సరే కనీసం ఇది జరిగిపోయింది అనే స్పృహ కూడా మీకు లేదా? ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళంతా కూడా ఏమంటున్నారు, రీసెంట్గా ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, ఎలా పడితే అలా కేసులు వేసేస్తున్నారు, ఏది పడితే అది చేస్తున్నారని చెప్తున్నారు. రీసెంట్గా వైసీపీ వాళ్ళంతా ఏం చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఇంతవరకు రానివ్వరు జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే తప్పుడు అబద్ధాలు ఆడేది ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైతే పేరుని నాని గారు వాళ్ళ భార్యని అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అదే పేరుని నాని గారు చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా ప్రవర్తించారని చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే చూద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం.
తపానాలు పీకించాడు, తప్పే ఉంది, అక్కడ ఏమో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేను వెళ్ళారు కదా పరామర్శకు వెళ్ళారు కదా, అయిపోయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారుని అలాగే చంద్రబాబు నాయుడు గారు క్లాస్మేట్స్ అంట. సో అప్పుడు ఆ క్లాస్మేట్స్లో ఉన్నప్పుడు ఏదో గొడవ అయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టేశారంట. ఆ కొట్టేయడంతో అప్పుడు కాలేజీలో ఉన్న గొడవను ఇప్పటిదాకా లోపల పెట్టేసుకుని ఇప్పుడు ఆయన కొడుకైన మిథున్ రెడ్డి గారి మీద కావాలని కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, నిజంగానే కొట్టారు అనుకుందాం. ఇది ఎంతవరకు నిజం? ఇది పైన పటారం కదా, లోన లొటారం చూద్దాం. నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు, ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్, సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి, మెంబర్ ఐసిఎస్ఆర్. పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను. చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ 1972లో అయింది. అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్ లో ఉన్నాము. హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది సరేనా? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారండి? ఏంటి సార్, అసలు వీళ్ళిద్దరూ క్లాస్మేట్సే కాదు అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి క్లాస్మేట్ ఇక్కడ ఉన్నారు, ఆయనే చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎదుటివారి మీద ఎలాంటి అయినా సరే వేసేద్దాం, ఎలాంటి అభాండాలైనా వేసేద్దాం, మనకు కావాల్సింది ప్రజాదరణ, ఏం చెప్పినా సరే గొర్రెల్లా వింటారు కదా అనుకున్నారు. కాదు, వినరు. చాలా అప్డేట్ అయిపోయారు జనాలు. మీరు అనుకున్నదంతా కూడా 1950s ముందు, ఇప్పుడు 2025. సో మనకు స్వతంత్రం వచ్చి చాలా కాలం అయింది కాబట్టి అందరూ చదువుకుంటున్నారు కాబట్టి అప్డేట్ అవుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకండి ఇలాంటివన్నీ కూడా చెప్పేసి అడ్డంగా ఇరుక్కుపోతారు? ఈరోజు నేను పైన పటారం లోన లొటారం అని నా చిన్నప్పటి నుంచి వినడమే కానీ ఫస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్, పైన ఏమో పటారం ఉంది, లోనేమో లొటారం ఉంది అనిపిస్తుంది నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. సో నేను చేసిన ఈ వీడియో మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.